తెలంగాణలో ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన ఆ ఎంపీకి కేంద్ర మంత్రి బెర్త్ దాదాపు ఖరారయిందా? పైరవీలు చేయనంటూనే కేంద్ర మంత్రి పదవిపై ఆ ఎంపీ ఆశలు పెట్టుకున్నారా? మహిళా కోర్టులో మంత్రి పదవికి జేజమ్మకు లైన్ క్లియర్ అయిందా? తెలంగాణలో బీజేపీ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందా? రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి రాజకీయ పావులు కదుపుతుందా? తెలంగాణ నుంచి మరో ఎంపీకి కేంద్ర పదవి దక్కబోతోందా? సడన్ గా ఇంత రాజకీయ వేడిని రేపుతున్న ఆ ఎంపీ ఎవరు? ఏదా పార్లమెంటు సెగ్మెంట్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు డీకే అరుణ. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జేజమ్మగా పేరు తెచ్చుకున్న డీకే అరుణ టీబీజేపీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది ఎంపీల్లో డీకే అరుణ మహిళా ఎంపీగా ఉండడం ఇంట్రెస్టింగ్ పాయింట్. క్యాడర్ను ఉత్తేజపరుస్తూ మహిళా సమస్యలపై గళ్లమెత్తుతున్న ఆమెపై అధిష్టానం సైతం సానుకూలంగా ఉందట. దీంతో డీకే అరుణకు కేంద్ర స్థాయిలో పార్టీ ఉపాధ్యక్షురాలు పదవి కట్టబెట్టడంతో పాటు అనేక పదవులు కేంద్ర స్థాయిలో ఆమెకు కల్పిస్తూ వస్తున్నారు. ఈ మధ్య కేంద్ర మహిళా సాధికారిక కమిటీ సభ్యురాలుగా కూడా అరుణకు అవకాశం కల్పించారు మోదీ. ఇక ఆమెకు దాదాపు 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1996లో మహబూబ్నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి రాజకీయ అరంగేట్రం చేశారు. 2004, 2009, 2014లో గద్వాల నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో ఓటమి చెందారు. 2019లోనూ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎంపీ ఎన్నికల్లో సీఎం సొంత నియోజకవర్గంలో బీజేపీ తరపున గెలిచారు. రాష్ట్రంలో గెలిచిన మహిళా ఎంపీ అరుణ ఒక్కరే కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉందన్న ప్రచారం జోరందుకుంది. డీకే అరుణకు ఈసారి మహిళా కోటా కింద కేంద్ర మంత్రి పదవి వరించబోతోందని పొలిటికల్ సర్కిల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో స్మృతి ఇరానీ బీజేపీలో ఫైర్ బ్రాండ్గా ఉండేవారు. కానీ ఈసారి ఆమె ఓటమి చెందడంతో అరుణకు అవకాశం వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కాంగ్రెస్లో పనిచేసిన డీకే అరుణ 2018లో ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. అందులో చేరిన అనతి కాలంలోనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిని సాధించగలిగారు. ఇప్పుడు కూడా తనకు జాతీయ స్థాయిలో ఉన్న సంబంధాలతో మంత్రి పదవి దక్కవచ్చనే చర్చ జరుగుతోంది. ఇకపోతే ఆమె 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనకు క్యాడర్ వర్గం అంటూ ఉంది. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ అధికారం చేపట్టాలంటే ఖచ్చితంగా ఫైర్ బ్రాండ్ అవసరం ఉంటుంది. గతంలో 4 ఎంపీలు గెలిస్తే ఒక మంత్రి పదవి రాగా ఇప్పుడు 8 ఎంపీ స్థానాలు గెలవడంతో కమలం పార్టీ మంచి జోష్లో ఉంది. గతంలో పాలమూరు నుంచి మల్లికార్జున గౌడ్ కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా పనిచేశారు. మెదక్ జిల్లాకు చెందిన ఆయన ఇక్కడ 4 సార్లు గెలవగా ఇక్కడ నుంచే కేంద్ర కేబినెట్ లో అడుగుపెట్టారు. అలాగే ఎస్ జైపాల్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది. అలా పాలమూరు నుంచి ఒకరు, పాలమూరు వాసి ఒకరు కేంద్ర మంత్రి పదవులు అనుభవించారు. డీకే అరుణకు మంత్రి పదవి వస్తే మూడోసారి కేంద్ర మంత్రి పదవి పాలమూరును వరిస్తుందని చెప్పొచ్చు. తెలంగాణకు కేంద్ర మంత్రి వర్గంలో మరింత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రాష్ట్రంలో పార్టీకి రాజకీయంగా మైలేజ్ వస్తుందనే అంచనాలున్నాయి. మరోవైపు మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నామని బీజేపీ తరచూ చెబుతోంది. ఇప్పటికే కేంద్రంలో పలువురు మహిళా నేతలకు కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ తెలంగాణ నుంచి కూడా మహిళా నాయకురాలకి ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ కోణంలో చూసినా డీకే అరుణ పేరు పార్టీ పొలిటికల్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నమూ చేస్తోంది బీజేపీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి ఒకానొక దశలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించిందని అందరూ భావించారు. అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పుంజుకొని అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా మారింది. అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేనట్లుగా 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 2019తో పోల్చితే మరో 4 స్థానాలు అధికంగా గెలవడంతో సభ్యుల సంఖ్య 8కి చేరింది. ఇప్పుడు బీజేపీ ముందున్న లక్ష్యం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తేవడమే. ఆ దిశగానే పార్టీ ఎత్తుగడలు సిద్ధం చేస్తోందట. అందుకు అనుగుణంగానే ఏ ఒక్క అవకాశం దొరికినా మోడీ తెలంగాణలో పర్యటిస్తూ బీజేపీ క్యాడర్ని, నేతల్ని ఉత్సాహపరుస్తున్నారు.
2029 టార్గెట్గా మోదీ వ్యూహాత్మకంగా రాజకీయ లైన్ క్లియర్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే తెలంగాణ నుంచి మరో ఎంపీకి కేంద్ర కేబినెట్లోకి అడుగులు వేస్తున్నారట. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 8 మంది ఎంపీలు జోష్ పుట్టుకొచ్చిందట. ఇప్పటికే రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి స్థానం కల్పించారు. మరో ఎంపీకి మంత్రి పదవిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవచ్చని మోదీ భావిస్తున్నారట. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారట. మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా డీకే అరుణ కృషి చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే డీకే అరుణకు ఖచ్చితంగా కేంద్ర కేబినెట్లో ప్రాతినిధ్యం దొరకాలని జిల్లావాసులు కోరుతున్నారు. మరి మహబూబ్ నగర్ ఎంపీకి మోదీ టీంలో చోటు లభిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.